ఆ నోటిఫికేషన్ 6,100 పోస్టుల నోటిఫికేషన్ ను చంద్రబాబు నాయుడు గారు వాటిని భర్తీ చేయకుండా రద్దు చేసి రిక్రూట్మెంట్ ఆలస్యం చేశాడు. ఈ 6,100 పోస్టులు ఏవైతే మేమిచ్చినామో, మా హయాంలో నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులు ఉన్నాయో వాటిని మళ్లీ తిరిగి తీసుకొస్తూ మొత్తంగా కలిపి ఒక 16,000 పోస్టులకు ఆయన నోటిఫికేషన్ ఇచ్చాడు. 2024లో వచ్చినటువంటి 6,100 పోస్ట్స్ నోటిఫై చేసి ఎందుకు ఫిలప్ చేయలేదు అన్నది కూడా ఫస్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. ఈ 6,100 పోస్టుల్లో SGT సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 2,280. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారము SGT పోస్ట్ కి కేవలం డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు మాత్రమే అర్హులు. అంటే B.Ed చేసినా కూడా SGT పోస్ట్ కి అర్హత లేదు. మరి ఇది సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా 24లో ఇచ్చిన నోటిఫికేషన్ లో B.Ed వాళ్ళకి అలాగే D.Ed వాళ్ళకి ఇద్దరికి కూడా ఆ పరీక్ష రాసే అర్హత మనము ఇచ్చాం అప్పుడు. అలాగే రెండో ల్యాబ్స్ ఏంటంటే, ఇది నోటిఫై చేసినప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ ఆల్రెడీ అమల్లో ఉన్నప్పటికీ హారిజాంటల్ దాంట్లో నోటిఫై చేయలేదు. సో ఈ రెండు గ్యాప్స్ ల్యాప్సెస్ వల్ల క్యాండిడేట్స్ కోర్టుకు వెళ్తే కోర్టు దీన్ని స్టే చేయడం జరిగింది. ఈ టెక్నికల్ ఇష్యూస్ ని మనం రెక్టిఫై చేసి క్యాన్సిల్ చేసి మళ్ళా మనం ఫ్రెష్ గా 16,347 మెగా డిఎస్సి కింద ఇవ్వడం జరిగింది. సో ఈ 6,100 పోస్టులు ఫిలప్ చేయకపోవడానికి కారణాలు ఈ రెండు. ఒకటి, SGTs కి B.Ed వాళ్ళని అలౌ చేయటము, హారిజాంటల్ రిజర్వేషన్స్ అప్లై చేయకపోవటం వల్ల ఇది జరిగింది.